హే గాయస్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. మనకి పెన్షన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ప్రకారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది 1వ తేదీ నుంచి అయితే ఇవ్వట్లేదు. ఇకపోతే ఏ తేదీ అయితే ఇస్తారు. ఇకపోతే ప్రజెంట్ మనకి ఎలక్షన్ కూడా అందుబాటులో ఉండే కారణంగా అసలు పెన్షన్ అనేది ఎవరు ఇస్తారు? వాలంటీర్స్ ఇస్తారా లేదా సచివాలయం సిబ్బంది ఇస్తారా? అసలు ఏంటని చాలామంది ఇప్పటికే మనం వాలంటీర్స్ నాకు యూట్యూబ్లో ఇకపోతే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. ఈరోజు వీడియో చేసిన మీకు ఈ రెండు డౌట్స్కి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. గైస్, ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకున్న డౌట్స్ నాతో క్లియర్ చేసుకోండి. సో ముందుగా చూసుకున్నట్టయితే మనకి పెన్షన్ పంపిణీ అనేది ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న కారణంగా ఒకటి, ఇంకోటి వచ్చేసి మెయిన్గా మనకి ఏప్రిల్ 1వ తేదీ పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందుగానే మనకి మార్చి 31వ తేదీ ఈ ఇయర్ అనేది ఎండింగ్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఆర్థిక సంవత్సరం మన లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం అనేది ఎండ్ అయిపోయి మనకి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవ్వడం వల్ల ఏప్రిల్ 1వ తేదీన ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంక్స్ చెక్ చేసుకోవాలి. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీన మనకి బ్యాంక్స్ అనేది చెలవు. ఇకపోతే మనకి 2వ తేదీ మీరు అనొచ్చు, 2వ తేదీ కనుక ఇవ్వచ్చు అని. 2వ తేదీ కూడా కుదరదు. ఎందుకంటే మనకి ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకులు పనిచేయవు. 2వ తేదీన మనకు సంబంధించి ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారో, వెల్ఫేర్ గారు లేదా పంచాయత్ సెక్రటరీ గారు, వీళ్ళు చెక్కులన్నీ రాసుకొని ఆ చెక్కులన్నీ ఎత్తుకొని ముందు బ్యాంక్కి అయితే సబ్మిట్ చేయాలి. బ్యాంకులో సబ్మిట్ చేసిన తర్వాత ఆ చెక్కులకు సంబంధించి గవర్నమెంట్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసిన వెంటనే ఆ చెక్కులు ఎవరైతే ఇచ్చారో చెక్కులకు సంబంధించి అమౌంట్ అంతా సమ్ అప్ చేసి తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు మనకి ఇంకా 2వ తేదీ మనకి పోయి చెక్కులు అనేది ఇస్తారు. ఇంకా నెక్స్ట్ 3వ తేదీ మనకి అంటే 2వ తేదీ ఈవినింగ్ కానీ 3వ తేదీ ఎర్లీ మార్నింగ్ బ్యాంకు తెరిసే టైంకి డబ్బులు అనేది చేరుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ ఇవ్వట్లేదు, 2వ తేదీ కూడా పెన్షన్ ఇవ్వరు. 3వ తేదీ నుంచి మనకి పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. పెన్షనర్లు ఎవరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు, డబ్బులు అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇక్కడికి డౌట్ క్లియర్. 2వ డౌట్ వచ్చేసి మనం వాలంటీర్సే పెన్షన్ పంచుతారా లేదా సచివాలయ సిబ్బందికి ఇస్తారా, ఎవరికి ఇస్తారని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాలంటీర్సే పెన్షన్ అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. కానీ ఆపోజిట్ పక్కన వచ్చేసి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి వాలంటీర్స్ ప్రచారంలో పాల్గొంటున్నారు, అందుకని తీసేస్తున్నారు అని ఇది ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. ఇకపోతే మనకి వాలంటీర్స్ ద్వారా పెన్షన్ అనేది ఇస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఓటర్లను ప్రభావితం చేస్తారని అదొక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సాక్షి న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే ఈ నెల 17వ తేదీన ఆ న్యూస్ ప్రకారం వాలంటీర్లు యథావిధిగా పెన్షన్ పంపిణీ చేస్తారని అయితే వచ్చింది. కానీ కొన్ని అఫీషియల్ న్యూస్ ప్రకారం ఏమొస్తుంది, సో ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఇంకా ఎవరు పంచట్లేదు, అది ఎవరు అయితే లేదు. నెక్స్ట్ మనకి 100% సచివాలయ సిబ్బందితోనే ఉంటుందని అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి ఎందుకంటే పెన్షన్ యాప్స్ కూడా మనకి అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఉంది, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది అయితే ఉండకూడదు. జస్ట్ మనకి పెన్షన్ యాప్ అనేది గవర్నమెంట్కి సంబంధించి అప్డేట్ అవ్వాలి. యాప్ అనేది అప్డేట్ అయితే వాలంటీర్ ఒక CFMS ID లాగిన్తో మనకు వర్కింగ్ అయితే ఖచ్చితంగా నేను ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. లేదంటే ఎవరు ఇస్తారు ఏంటి అనేది మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లేదా వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లేదంటే వీడియో అయితే చేస్తాను. ఇన్ కేస్ వీడియో చేసేదానికి కొంచెం లేట్ అవుతే మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో వితిన్ సెకండ్స్లో అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం 10% వాలంటీర్సే పెన్షన్ అయితే ఇస్తారు. రిమైనింగ్ 90% అయితే వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వకుండా ఉండడానికి మ్యాక్సిమం అయితే గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దీని గురించి అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది. దీని గురించి ఒక అప్డేట్ వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. లేదు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కామెంట్లో లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇవ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ కూడా సెట్ చేయండి. జై హింద్.